కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వద్ద నుంచి కూడా అలాగే టీటీడీలో జరుగుతున్నటువంటి అవకతవకలపై ఒక్కొక్కటి కూడా బయటకు వస్తుంది. మొదటగా లడ్డు వివాదం మొదలుకొని ఆ తర్వాత పరకామణి, తాజాగా చూసుకుంటే పట్టు వస్త్రాలు కూడా భారీ స్కామ్ జరిగిందంటూ కూడా ఇప్పుడైతే ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం దీనిపై మాట్లాడేందుకు టీటీడీ పాలకవర్గ సభ్యులు అలాగే జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ వరుస వివాదాలు ఏ విధంగా చూడాలి? అలాగే కూటమి ప్రభుత్వం మొదలెట్టిన తర్వాత ఏదైతే మొదట ఆ లడ్డు వివాదం తెరపైకి వచ్చింది, తర్వాత చూసుకుంటే పరకామణి వివాదంలో అలాగే విజిలెన్స్ అధికారి కూడా ఆ మృతి కూడా సంచలనంగా మారింది. ఇప్పుడు తాజాగా ఈ జరుగుతున్న ఘటన ఏ విధంగా చూడాలంట? ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నది హిందువులకి అతి పవిత్రమైనటువంటి దేవాలయం. అక్కడికి నిజంగా వెళ్తే వైకుంఠం వెళ్ళినంత ఫీల్ అవుతారు భక్తులంతా. అటువంటి దాన్ని గత 5 సంవత్సరాలు చాలా అపవిత్రం చేశారు. ఒకటి, అసలు భక్తి విశ్వాసం లేనటువంటి వ్యక్తులు ఆ బోర్డులో ఉండడం అన్నది చాలా దారుణమైనటువంటి విషయం. ముఖ్యంగా ఇక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఆనాడు చేసినటువంటి విన్యాసాలు చూస్తే హిందూ మతాన్ని భ్రష్టుపట్టించడమే కాకుండా అసలు మతం మీద మనకు విశ్వాసం పోయేటటువంటి పరిస్థితులు కల్పించాడు. ఎందుకంటే ఏదైనా ఒక వ్రతం చేయాలనుకున్నా, ఒక యాగం చేయాలనుకున్నా మన సాంప్రదాయం ప్రకారం భార్య భర్త కలిసి వెళ్ళి సమైక్యంగా చేసేటటువంటి కార్యక్రమం ఉంటుంది. భర్త లేకపోయినా భార్య లేకపోయినా ఖచ్చితంగా మనం ఆ కార్యక్రమాలకు దూరంగా పెడతాం. అటువంటిది 5 సంవత్సరాలు కూడా అతి ఘోరం జరిగింది, అపవిత్రం జరిగింది. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా విశ్వాసం లేనటువంటి, భక్తి విశ్వాసాలు లేనటువంటి పరిస్థితుల్లో, వెంకటేశ్వర స్వామి మీద కనీసం భక్తి కూడా లేనటువంటి పరిస్థితుల్లో అతను ఒక్కడే వెళ్ళి పట్టు ఉత్తరాలు ఇచ్చినటువంటి పరిస్థితి. మరి దాన్ని అలాగా ఆ రోజు ఆగమ శాస్త్రవేత్తలు కానీ పండితులు కానీ ఎలా యాక్సెప్ట్ చేశారో నాకైతే అర్థం కాని పరిస్థితి వాళ్ళకి. అంటే ముఖ్యమంత్రి అయితే ఏ ఘోరం చేసినా పర్వాలేదనేటటువంటి విధానంతో వ్యవహరించారు వాళ్ళ. అక్కడి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆ పాలనా విధానం చూసుకున్నట్టయితే ప్రతిదీ కూడా మీరన్నట్టు నెయ్యి, ఆ లడ్డు ప్రసాదం అన్నది ఎంత దారుణం అండి. అది డైరెక్ట్గా పామాయిల్ అందులో కలిపేసి, ఇంకా దారుణం ఇంకా వేరే చెప్పారు కానీ కనీసం నేను పామాయిల్తోటే సరిపెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే నెయ్యిని కాకుండా పామాయిల్తోటే ఆ లడ్డూలు చేసి దాన్ని అపవిత్రం చేసినటువంటి పరిస్థితి. దాన్ని అలాగే పరకామణి భక్తులు ఎంతో పవిత్రతతోటి మొక్కుకున్నటువంటి మొక్కుల్ని చెల్లించుకోవాలని ఎంతో తాపత్రయంతో అక్కడికి వస్తారు. ఆ మొక్కులు చెల్లించుకుంటారు. ఆ ఉండిలో ఆడేసేది రూపాయి అవని, 10 రూపాయలు అవని, 10 లక్షలు అవని, నిజంగా ఉండిలో పడ్డ తర్వాత అది డైరెక్ట్గా తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల చెంతకు చేరిందనేటటువంటి ఫీలింగ్ తోటి చాలా హ్యాపీగా ఉంటాడు. ఎంతో బరువును దింపుకున్నంత సంతృప్తిగా బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి ఉండికి వచ్చేటటువంటి దాన్ని ఒక పవిత్రమైనటువంటి మఠంలో పనిచేసేవాడు. ఇక్కడ చూసుకోండి, మళ్ళీ ఎవరో గాలికి వెళ్ళినాడు కాదు, పవిత్రమైనటువంటి మఠంలో పనిచేసేటటువంటి వ్యక్తి ఆ పరకామణి దాంట్లో డబ్బులు కొట్టేయడం. అది కొట్టేశాడు. దొంగ కొట్టేస్తే ఏం చేస్తారండి? వాడు పట్టుకున్నారు, దొరికాడు, వాడి మీద కేసు పెడతారు, వాడిని శిక్షిస్తారు, రికవరీ చేస్తారు. అది చేయలేదు ఇక్కడ. ఏదో ఇద్దరు మనుషులు ఘర్షణ పడితేనో ఆస్తి తగాదా పడితేనో చేసుకునేటటువంటి లోక్ అదాలత్ సెటిల్మెంట్ చేశారు.
ఏంటి వీళ్ళకి కావాల్సినటువంటిది? అది ఒక దొంగనే లోక్ అదాలత్లో కేసు లేదనిపించేటటువంటి స్థాయికి తీసుకొచ్చి వాడితోటి మళ్ళీ ఒక మహాదానకరుణులాగా దేవుడికి తన యావదాస్తిని దానం చేసేసాడని చెప్పుకోవడం కోసం, రూపుమాపుకోవడం కోసం 14 కోట్ల రూపాయల వాల్యూ అయినటువంటి భూముల్ని, అది ఎసెట్స్ని దేవుడికి రాయించారు. ఇవన్నీ చేయాల్సినంత అవసరం దేనికి వచ్చింది వీళ్ళకి? ఇందులో ప్రముఖ భూమిక కరుణాకర్ రెడ్డి చేశాడు. చైర్మన్గా సుబ్బారెడ్డి కూడా ఉంటుంది. ఈ రెండే కాదు, ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు అన్నట్టు పట్టు వస్త్రాలు, ఈ పట్టు వస్త్రాలు అన్న దాన్ని చూసుకుంటే ఎంత ఆశ్చర్యం అంటే అందులో కల్తీ, వీళ్ళ బతుకులే కల్తీ. పట్టు వస్త్రాలు 1334 రూపాయలు కొని ఒక పట్టు వస్త్రాన్ని తీసుకొచ్చి ఆ రోజు అక్కడ ఆశీర్వచనం వేసే వాళ్ళకి వేయడం జరుగుతుంది. వేల కొద్ది ముఖ్య అతిథులకి వాళ్ళకి వేసే వేల మీద ఉంటాయి, అది పక్కన పెడదాం, అందులో కల్తీ. కానీ ఇక్కడ డైరెక్ట్గా నేను ప్రత్యక్షంగా చూసింది, సేమ్ ఏదైతే భక్తుడికి వేసినటువంటి పట్టు వస్త్రం ఉందో ఆ వస్త్రాన్ని కిందకు పట్టుకెళ్ళి కింద నేను ఆ రోజు పంతుళ్ళు అక్కడ పనిచేసే పూజారులకి వీళ్ళందరికీ కూడా ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా వాళ్ళంతా కష్టపడ్డారు కదా, ఈ మోసివాళ్ళు పల్లకీలు మోసివాళ్ళు వీళ్ళందరికీ బట్టలు పెడదామని చెప్పి ఒక ఆలోచన వచ్చి కిందకి వెళ్ళాను బట్టలు కొందామని. ఆ వెళ్ళినప్పుడు ఎలాగ వెళ్తున్నాం కదా, ఈ పట్టు వస్త్రాలది ఎలా ఉంటుందో ఏంటో తెలుసుకుందాం. 1300 చెప్తున్నారు, ఇది చూస్తుంటే మనం వేస్తుంటాం కదా ఇక్కడ, అంత ఖరీదు ఎప్పుడూ లేదు ఆ క్వాలిటీ. చూద్దామని చెప్పేసి అని వెళ్ళి ఒక రిటైల్ షాప్లో అడిగితే వాడు 600 చెప్పాడు. అది సేమ్, ఇగో నాకు ఇటువంటి ఒక అరడజన్ కావాలని అడిగాను, ఇదే క్వాలిటీ కావాలన్నా, ఆ క్వాలిటీయే తీసి 600 రూపాయలండి అన్నాడు. ఇంకా బేరపడితే అది 500కి ఇస్తాడు. 1334 రూపాయలు. ఎన్నాళ్ళు బట్టి వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి జరుగుతుంది ఇది. దీన్ని అదే ఇలాగ పరకామణి ఒక్కట కాదు, ఈవెన్ పశువులకు వేసే గడ్డిలో కూడా వీళ్ళకి గడ్డి తినేసినటువంటి పరిస్థితి. దీనికి అంతటికీ కూడా అక్కడ అధికారులు కాదు, మెయిన్ ఎవరైతే బోర్డు వచ్చిందో తిరుమల తిరుపతి దేవస్థానం గత 5 సంవత్సరాలు పాలించినటువంటి బోర్డు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి దాకా అన్నిట్లో భాగస్వాములు అయ్యారు. ఎందుకంటే ఇన్నిట్లోనే భాగస్వాములు కాకపోతే మీకు వీళ్ళ నేచర్ చూడండి. బాబాయ్ హత్య, అందులో ఉన్న సాక్షులు అందరూ కూడా ఒక్కొక్కడిగా రాలిపోయారు, తీసేశారు. అంటే వాళ్ళ నేచర్ అది. అదే రకంగా పరిటాల రవి హత్య, పరిటాల రవి హత్యలో సాక్షులందరినీ ఫటాఫట్. ఇక పరకామణి, ఈ పరకామణి కేసు దగ్గర గొత్తులోకి కంప్లైంట్ దారుడే ఫట్. ఇది వీళ్ళు నిజంగా చంపకపోయి ఉంటే ఈ పరకామణి దాంట్లో కానీ నేను చెప్పినటువంటి అంశాలన్నింటిలోని కూడా అవినీతిలో వీళ్ళకి భాగస్వామ్యం లేకపోతే, కరుణాకర్ రెడ్డి గారు పొద్దుటే ఉదయమే లెగిసిపోయి ఆడక్కడ చచ్చిపోయాడు, ఇంకా పేపర్కి వచ్చిందో లేదో తెలీదు, టీవీకి వచ్చిందో లేదో తెలీదు, ఈయన పొద్దుటే వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టాల్సిన పని ఏంటండి? ఇది ఆత్మహత్య అని చెప్పేసి అని ఎవరు చెప్పారు ఇతనికి ఆత్మహత్య అని? దాన్ని డిసైడ్ చేయాల్సింది ఎవరు? నువ్వేమన్నా ప్రత్యక్షంగా చూసుంటే ఆడు దూకాడు, నువ్వు ఆత్మహత్య అని చెప్పు, దానికి ఒప్పుకుంటావు, నేనే ప్రత్యక్ష సాక్షి అని అంటే నువ్వు ఆ ట్రైన్లో ఉండి నువ్వు ఇంట్లో పడుకున్నావు, ఆడు చచ్చిపోయాడు అంటే వాడు చచ్చిపోవడానికి కారణం నువ్వు కాబట్టి
వాడు చచ్చిపోతాడని నీకు తెలుసు కాబట్టి ఇంకా ఆడు ఏమయ్యాడో తెలియకుండానే, ప్రపంచానికి తెలియకుండానే నువ్వు ప్రెస్ మీట్ పెట్టేసి ఇక్కడ ఆత్మహత్య. అసలు నీకు పనేటి? అందుకోసమే ఈవేళ కరుణాకర్ రెడ్డికి ఇందులో పాత్ర ఉంది అన్న తేటతల్లం అవుతుంది. అంటే వాళ్ళ నేచర్ ఆఫ్ హత్యలు, వాళ్ళ కేసులు ఏ రకంగా నిర్వీర్యం చేస్తారు అన్నదానికి ఇదే మొదలెట్టారు. ఇప్పుడు ఆ సతీష్ ఆడు పోయాడు, ఇంకేమన్నా మా వీడి దగ్గరికి వస్తారేమో గట్టిగా అత్తమానం మాట్లాడుతున్నాడు కాబట్టి మా భానుప్రకాష్ రెడ్డి దగ్గరికి. ఇంకా ఎలాంటి సాక్షులు ఎవరుంటే వాళ్ళంతా లేచిపోతారు. ఇంకా ప్రభుత్వంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ చిన్న దొంగతనాన్ని ఈ విధంగా చేస్తారని కూడా చెప్తున్నారు. ఆయన సమర్థించడం మరి ఎలా చూడాలి? అది చాలా నిజమే కదా ఆయన మాట్లాడింది. నేను లక్షల కోట్లు కొట్టేస్తే నన్ను ఏం పీకలేపారా నా కొడుకలారా? వాడు చిన్న ఏదో అక్కడ చిన్న దొంగతనం చేస్తే దాన్ని పెద్ద ఇచ్చేస్తారట మీరు. మన ప్రజాస్వామ్యంలో ఈ అవకాశాలు ఉన్నాయి మాకు అని చెప్పడమే దాని ఉద్దేశం. అయితే అంత తేలిగ్గా బాధ్యత లేకుండా అతను మాట్లాడకపోయినా సంతోషం, మాట్లాడితే ఏం మాట్లాడాలి, దాంట్లో నిగ్గుదేల్చమని చెప్పేసి అని అడగాలి అతను. ఒక మాజీ సీఎంగా, ప్రస్తుత శాసనసభ్యుడిగా వాడు ప్రతిపక్ష నాయకుడు అనడానికి కూడా లేదు. పాపం ప్రజలు ఒప్పుకోరు, మళ్ళీ మమ్మల్ని చీ కొడతారు ప్రతిపక్ష నాయకుడు అంటే. ఒక శాసనసభ్యుడిగా అతను ఏం అడగాలి? దాని మీద నిష్పక్షపాతంగా విచారణ జరిపించండి, పరకామణిలో దొంగతనం ఎవరు చేశారన్న తేల్చండి, దానికి ఎవరు బాధ్యులు ఉన్నారో తేల్చండి అని చెప్పాలి. జ్యోతులు ఎవరు ఉన్నాడా? లేకపోతే ఇవాళుండే చైర్మన్ ఉన్నాడా? సుబ్బారెడ్డి ఉన్నాడా? ఎవడున్నాడు? అది తేల్చమని చెప్పేసి నేను డిమాండ్ చేయాలి. అంతేగాని అది చిన్న కేసు అన్నాడంటే అతను అనడంలో తప్పులేదు. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, వేల కోట్లు లక్షల కోట్లు మేము తినేస్తే ఏం పెక్కలేకపోతున్నారు కదా మీరు. ఆడి పాపం ఏదో బేపనుడు 10 రూపాయలు కక్కుర్తి పడితే ఆడి మీద కేసేటిది, పరకామణి కేసేటి అంటాడు. ఇక పోయి ఏళ్ళు ఇంకోటి చెప్తారు, వాడు 14 కోట్ల రూపాయల ఆస్తులు దానం చేసామని చెప్తున్నారు వీళ్ళు. అసలు అతను పెద్ద జీయర్ స్వామి మఠంలో ఒక గుమస్తా, అతనికి ఇచ్చేది గట్టిగా ఉంటే 20,000 రూపాయలు జీతం లోపు ఉంటుంది, 16,000 ఎంతో అంటున్నారు. మరి ఆ జీతంతో బతికేటటువంటి తిరుపతి లాంటి మహానగరంలో బతికేటటువంటి వ్యక్తి ఇన్ని 100 కోట్లు ఎలా సంపాదించగలిగాడండి? వీళ్ళు ఎన్నాళ్ళు బట్టి ఇచ్చేస్తున్నారు. దీన్ని నిజంగా కూడా నేనేమంటానంటే పెద్ద జీయర్ స్వామి మఠం కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దీనికి. ఇప్పుడు మఠాధిపతుల మీద గౌరవం ఉంది, మాకు పూర్తి విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, వాళ్ళని పూజిస్తాం. కానీ ఇక్కడ నీ నుంచి వచ్చినట్టు దొంగతనం చేశాడు కాబట్టి దాని మీద మనం కూడా సన్యాసి ఇవ్వాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. దాని జోలికి ఎవరు వెళ్ళకపోతున్నారు, భయపడుతున్నారు వాళ్ళంటేనే. నాకంటే చూస్తుంటే లేదు, ఎందుకంటే వాళ్ళు చెప్పించినా పర్లేదు, నాకు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు నా వెనకాల. అంటే ఇవన్నీ చూస్తుంటే ఉద్దేశపూర్వకంగానే ఏది లేక ఇటువంటి కేసులు, తప్పుడు కేసులు, లడ్డూ మీద కావచ్చు, ఇవి పరకామణి కావచ్చు, ఇప్పుడు పట్టు వస్త్రాలు తాజా కావచ్చు, ఇవన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా మామే కక్ష తెచ్చుకోవడానికి తప్పుడు కేసులు పెట్టేందుకు ఇవన్నీ కూడా ఒకటి తీస్తున్నారని వాళ్ళు చెప్తున్నట్టు ఆరోపణ. వాళ్ళకి అవి ఏమీ లేవు అనుకోవడం సర్వసాధారణం సార్ వాళ్ళు. ఎందుకంటే అవి తప్పు అనుకుంటే చేయరు కదా. వెంకటేశ్వర స్వామి కలియుగ వైకుంఠేశ్వరుడి దగ్గర ఇన్ని తప్పులు వాళ్ళు చేశారంటే ఈ తప్పు అనుకోని ఉండరు పాపం వాళ్ళు. ఈ తప్పులకే కింద కూడా కనపడ వాళ్ళకే. కానీ ఇక్కడ మేము ప్రక్షాళన చేయడానికే వెళ్ళాం. మాకు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ అవకాశాన్ని ఇస్తూ మాకు చెప్పింది ఏంటంటే, తిరుపతి చాలా ఇదైపోయింది, దాన్ని ప్రక్షాళన చేయండి, మీ మీద ఎంతో నమ్మకంతో విశ్వాసంతో మీకు అవకాశాన్ని ఇస్తున్నానని చెప్పే మమ్మల్ని అక్కడ పంపించాడు. ఆ వైపు ఆ భాగంలోనే ఇవాళ మేము చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇంకా ఉన్నాయి, అవన్నీ నిగ్గు తేలుస్తాం.
ఈ పట్టు వస్త్రాలు ఎంత ఉండొచ్చండి ఇప్పుడు జరిగే స్కామ్ ఎంత ఉండే అవకాశం ఉందంటారు? ఇది పట్టు వస్త్రాల వరకు సుమారు ఒక 200 కోట్ల పైన స్కామ్ జరిగి ఉంటుంది. నేను అదే నెట్ కాదు, దీంట్లో ఇలా తస్కరించిందే 200 కోట్లు ఉంటుంది. ఎందుకంటే సుమారు నెలకి ఒక్క ఈ భక్తులకు వేసి ఈ ఆశీర్వచనానికి వేసేటటువంటి వస్త్రాలే 3,000 నుంచి 4,000 దాకా నెలకు ఖర్చు అవుతుంటాయి. అలాగే ఇందులో 20,000 రూపాయలు వాల్యూ ఉన్నటువంటివి వేయాల్సినటువంటి ఉంటాయి. ముఖ్యమంత్రి లాంటి గవర్నర్ లాంటి వాళ్ళు, చీఫ్ జస్టిస్ లాంటి వాళ్ళు వీళ్ళు వచ్చారనుకోండి, ఇంచుమించులో 20 నుంచి 40,000 దాకా కూడా ఉంటుంది ఒక వస్త్రం ఖరీదు. నెక్స్ట్ ఉండే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ప్రధానంగా లడ్డు అయింది, ఒక పక్కన ఇది స్పర్కం అనేది కూడా అయిపోయింది, ఇప్పుడు పట్టు వస్త్రాలు అయింది. నెక్స్ట్ ఉండే అవకాశం ఉందంటారు? నెక్స్ట్ చాలా బిగ్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ మీద వాస్తవాలను వెలికి తెలుసుకున్నాం. అవి కూడా తొందరలో బయటకు వస్తాయి. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి అవకతవకలపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రక్షాళన చేసే దిశగా కూడా పయనిస్తుంది. అందులో జరుగుతున్న ఒక్కొక్కటి కూడా బయటకు వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఏదైతే ఈ యొక్క పట్టు వస్త్రాల స్కామ్ భారీ ఎత్తున అయితే నేనే స్వయంగా పట్టుకున్నానంటూ కూడా ఏదైతే పాలకవర్గ సభ్యులు ఎవరైతే జ్యోతుల నెహ్రూ గారు చెప్తున్నటువంటి పరిస్థితి, ఇంకా ఒక్కొక్కటి కూడా బయటకు వస్తుంది. దీంట్లో ఎవరైనా ఉంటే మొత్తం అందరూ కూడా బయటకు వస్తారు. ఇప్పటికే ఎవరైతే గతంలో ఎన్నో చేసినటువంటి దొంగ కాబట్టి ఆయన మాజీ సీఎం ఎవరైతే ఉన్నారో అతను దీన్ని సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. నిజంగా ఇది ఎవరు చేశారు, దీనిపై పూర్తి వివరాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని ఆయన మాట్లాడితే బాగుంది. కానీ దాన్ని సపోర్ట్ చేసుకుంటూ వస్తున్న దానిపై అనేక అనుమానాలు కూడా ఉన్నాయంటూ కూడా ఈయనైతే చెప్పుకొస్తున్నారు. త్వరలో ఇంకా ఒక్కొక్కటి కన్స్ట్రక్షన్ విషయంలో కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి విషయంలో ఒక్కొక్కటి కూడా జరిగినటువంటి స్కాములపై పాలకవర్గం అంతా కూడా మొత్తం దీన్ని అయితే ప్రక్షాళన చేసి మొత్తం దొంగలు ఎవరైనా కూడా పట్టుకునేందుకు కూడా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని కూడా, అలాగే జగ్గంపేట ఎమ్మెల్యే అలాగే జ్యోతుల నెహ్రూ గారు చెప్పే పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్, RTV, జగ్గంపేట నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.